దేశంలో ఓ దిక్కు రూపాయి విలువ పడిపోతున్నది, ఇంకో దిక్కు ఇంధనం రేట్లు ఆకాశాన్ని దాకి సామాన్యులతోని ఆట ఆడుకుంటున్నాయి. దేశం కొద్దిగా కష్టకాలంలో ఉన్నదని మోడీ సారే చెప్తున్నాడు. పొదుపు పాటించాలి అని పోపేసిండు. ఇంకో దిక్కు నౌకర్లు రాని పిల్లలంతా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి సర్కార్కు సల్ల చెమటలు పట్టిస్తున్నారు. ఇసోంటి కాలంలో అందరి సూపు వేరే దిక్కు మలిపేతానికి సెంటర్ సర్కారు కేంద్ర క్యాబినెట్ లో చేంజింగ్ చేయబోతున్నదట. దాంతో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కాలు చేతులు వణుకుతున్నాయట. ఆ ముచ్చటేందో సరిందంపా. పొలిటికల్ లీడర్లకు పదవి గండాన్ని మించిన తన్లాట తలనొప్పి ఇంకోటి ఉండదు. పదవికి పిండం పెట్టే గడియలు దగ్గర పడుతున్నాయంటే పులి పంజాగోర్లను కత్తిరించినట్టే అవుతుంది. కూరల్లేని సింహం ఊరంతా తిరిగినా భయపడని కథ అవుతుంది. ఆ అచ్చం అసొంటి సిచ్యువేషన్ ఒకటి సిచ్చు పెడుతున్నాయట తెలంగాణ పువ్వు గుర్తు పార్టీ లీడర్ కమ్ సెంటర్ మంత్రి బండి సంజయ్ ముచ్చట్ల. కేంద్ర మంత్రి వర్గాన్ని మార్చబోతున్నారనే గుసగుసలతో పాటు బండికి పదవి గండం సుడిగుండమై వాయుగుండమై తీరం దాటబోతున్నదట. పదవిలుంటే పనిచేయాలి, ఆ పదవికే వన్నదేవాలి. అసొంటోళ్ళకే పదవి ఇస్తే ఏమన్నా ఫాయిదా ఉంటది పార్టీకి. కానీ తెలంగాణ నుంచి బండి సంజయ్కి ఆ పదవి గురించి ఓనమాలు కూడా తెలుస్తలేదు అంటుర్రు. అందుకే పాలియన్ బర్రెకు గడ్డిగాసం దండుగా అన్నట్టు పదవిలను వీకేసే ఆలోచన చేస్తున్నారనే వార్తలు అయితే తండిగా సోషల్ మీడియాలో చెరువు గండి కొట్టినట్టే వాడుతున్నాయి. ఎంత తోపు లీడర్ అయినా ఇల్లును చక్కదిద్దుకుంటేనే కదా దేశాన్ని చక్కటి మార్గంలో నడుపుతాడు. ఇంట గెలుస్తేనే రచ్చ గెలవచ్చు. కానీ కుటుంబంలో ఉన్నోళ్ళే పదవిని పతాలను కూలగొట్టే పనులు చేస్తున్నారని రందికి తలకాయ పట్టుకొని తెగ దనలాడుతున్నాడట పాపం బండి సంజయ్ సారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనే ముచ్చట చెవుల పడ్డా పేపర్లు గానొచ్చిన గుండెల్లో గుబులు పుడుతున్నదట. అదొక్కటి జాలదన్నట్టు విశ్లేషణలు వివరణలని కొంతమంది పింక్ స్లిప్ తప్పదన్నట్టు చెప్తుండే వరకల్లా ఏసీలో కూర్చున్న చల్ల చెమటలు పడుతున్నాయట పాపం కదా. అయినా వాళ్ళు వీళ్ళనే ముచ్చట్లు ఊహలు ఉత్త ముచ్చట్ల కంటే ఇంకో 2-3 రోజులలో పదవి ఉండేది ఊడేది తెలిసిపోతుంది. అంతగానం పరిచయం అయ్యే పనేం లేదన్నట్టు ఇంకొంతమంది గుసగుసలు పెడుతున్నారట. ఏం జరుగుతుందో ఏమో గాని పుకార్లు మాత్రం కారును ఆరోగ్యాలు లేచి 150 స్పీడ్ తో ఉరికిచ్చినట్టు ఉరుకుతున్నాయి.